వెడ్డింగ్ కలర్స్ పెళ్లి కళ వచ్చేసిందే బాలా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్ర రాష్ట్ర మరియు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఏదైతే ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ కొలాషన్ ప్రభుత్వం, ఏదైతే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉందో, వీళ్ళు లిక్కర్కి ఒక మంచి స్కామ్ తెచ్చారు. ఆ స్కామ్ ఏంటంటే కాలేజీలు పక్కన పెట్టడం, మసీదులు పక్కన పెట్టడం, స్కూల్స్ దగ్గర పెట్టడం, గుడిల దగ్గర పెట్టడం, ఇటువంటిది ఒకటి మంచి స్కీమ్ తెచ్చారు. స్కీమ్తో పాటు స్కామ్. ఇప్పుడు ఏంటంటే నెల్లూరులో కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ జోన్ ఉండే చోట ఇక బార్ పెడుతున్నారు. ఈ బార్ పెట్టి ఇక్కడ ఏంటంటే పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది, వేలాంగిని. జస్ట్ ఇక్కడే మీరే చూడండి మీడియా వాళ్ళు. అదే ఆ చెట్లు ఉన్నాయి కదా లేడీస్, 20 మీటర్స్ టు 30 మీటర్స్, 40 మీటర్స్లో మసీద్ ఉంది. ఇటుపక్క గుడిలు ఉన్నాయి, ఇటుపక్క రెసిడెన్షియల్ జోన్లు ఉన్నాయి. ఉదయాన్నే పిల్లలు బస్సు ఎక్కాలన్నా కానీ, స్కూల్కి వెళ్ళి బస్సు ఎక్కాలి కానీ, కాలేజ్ ఎక్కాలంటే ఇదే స్పాట్లో బస్సులు నిలబడతాయి. ఎవరైనా కానీ, అది మా ఆడపడుచులైనా కానీ, హిందూ సోదరులైనా కానీ, ఎవరిదైనా కానీ, ఆడపడుచులు బస్సు ఎక్కేటప్పుడు దేవుడు మొహం చూస్తారా, ఈ వైన్ షాప్ మొహం చూస్తారా? ఎవరు మొహం చూస్తారు? అంటే కాలేజ్లో వైన్స్ తాగమనేసి మనం టీచ్ చేయాలా? ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గం పనులు ఒకటే చెప్తా ఉన్నాం. నారాయణ గారు ఒక ఎడ్యుకేటెడ్, నారాయణ మంత్రి గారు ఒక ఎడ్యుకేటెడ్, రూరల్ ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి అని చెప్తా ఉంటారు. ఆ మంచితనం రూరల్ ఎమ్మెల్యే గారు చూపించాలంటే ఈ బార్ని మూయించాలి. నారాయణ గారు కాలేజ్ సంస్థలు నడుపుతూ ఉన్నారు. నారాయణ గారికి ఇక్కడ వాళ్ళ కాలేజ్కి పోవాలంటే పిల్లలు ఇక్కడి నుంచి ఎక్కుతారు. నారాయణ గారు ఒక మంచి వ్యక్తి అనిపించుకోవాలంటే ఈ బార్ని మూయించండి. లేదా మీరు మంచోళ్ళని నెల్లూరు ప్రజల్లో మీరు చరిత్ర రాసి పెట్టేస్తారు. స్కూల్స్ జోన్, రెసిడెన్షియల్ జోన్ ఉండే చోట బార్లు పెట్టడం ఎంత సమంజసం? మీరు ఒకసారి ఆలోచించండి. ఈ దుర్మార్గాన్ని ఆపి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి బా. ఆయన 85 లక్షలు కట్టాడంట ట్యాక్స్ ఈ బార్. ఆయన ఓకే, మేము కట్టట్లేదా ట్యాక్సా? అంటే ఆయన సత్వంతుడు, మేము బేవార్స్లవా? ఏమయ్యా, ఆయన 85 లక్షలు కట్టాడంట. మా ఇంటికి ట్యాక్స్ కట్టట్లేదా? ఏమో తినేటప్పుడు ట్యాక్స్ కట్టట్లేదా గవర్నమెంట్కి? హీఈస్ ట్యాక్స్ ప్లేయర్, ఐఎమ్ ఆల్సో మోర్ ట్యాక్స్ ప్లేయర్ బ్రదర్. ఈ ట్యాక్స్ ప్లేయర్ ఎక్కడ వచ్చేసింది మధ్యలో? ఊహించండి, పెట్టుకోమని చెప్పండి. తాగేవాడు ఎక్కడైనా మూలకు పోయి తాగుతాడు, ఇక్కడే తీసుకుపోయి తాగడం ఏ రూల్ లేదు. ఇడా మీరు లైసెన్సు ఇచ్చేటప్పుడు 100 మీటరా 200 మీటర్సా మీటర్లు లెక్క పెడుతున్నారు కానీ ప్రజల ఆరోగ్యం గురించి మీరు లెక్క పెడుతున్నారా? ఎవడో వచ్చాడు, బీర్ తాగినాడు, అది లేడీస్ హాస్టల్, తాగేశాడు, ఏదో ఒకటి తాగేసి ఆడ బాటిల్ వేసేసాడు. దానికి జవాబాదారీ ఎవరు? అధికారులా? ఎవరు? మీరే కదా. రేపు మీరే నారాయణ గారు ఓటు అడగాలి కదా, రూరల్ ఎమ్మెల్యే గారు మీరే కూడా ఓటు అడగాలి కదా, 100% చేయాలి కదా, మేము ఓటు వేయాలి కదా, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చేయాలి కదా. జరగనిది జరిగితే ఎవరు దానికి బాధ్యత? ఎవరు బాధ్యత? అందుకని కలెక్టర్ గారు, మీరు ఏదైనా కానీ ఇటువంటి జోన్స్లో ఏదైతే ఉన్నాయో ఆ జోన్స్లో మీరు ఆపాలి. అదేవిధంగా సార్, అదేవిధంగా సార్, నెల్లూరు నగరంలో ఏదైతే పాత మున్సిపల్ ఆఫీసు వాకర్స్ రోడ్డు, ఇక్కడ నిన్న రోజున హఠాత్తుగా వైన్ షాప్ పెట్టడం జరిగింది. ఇది పరమేశ్వరి నగర్, మర్మస్తుద్ది నగర్ మరియు మన్సూర్ నగర్ ఏరియాలో ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. మరియు ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, మరియు పక్కనే ఆనుకొని లేడీస్ హాస్టల్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పెట్టబాకమని చెప్పినా కూడా మరి ఈరోజు అధికారులు మాకు ఆదేశాలు ఉన్నాయి, ఇవి నడపాల్సిందే అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అది వాళ్ళు ట్యాక్స్ కట్టారని చెప్తున్నారు, వాళ్ళు ప్రభుత్వానికి డబ్బులు కట్టామంటున్నారు. ప్రభుత్వ బాధ్యత కాదా? ప్రజల యొక్క ఆరోగ్యం గురించి వాడు చూడాల్సిన బాధ్యత ఉందా లేదా అడుగుతున్నాం. మరి ఈరోజు రోడ్డు మీదకి వందల కొద్ది ప్రజలు వచ్చేసి ఇక్కడ వైన్ షాప్ పెట్టకూడదు అని ఇక్కడ ధర్నా చేస్తూ పోరాటం చేస్తుంటే మనకి విరుద్ధంగా ఈరోజు అధికారులు మాట్లాడడం చాలా సిగ్గుగా ఉంది. ప్రభుత్వానికి చెప్తున్నాం, మీరు త్వరగా అయితే అతి త్వరగా ఈ వైన్ షాప్ యొక్క లైసెన్స్ రద్దు చేసి ఇక్కడ నుంచి వేరే చోట షిఫ్ట్